హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడుతుంది. మ్యాచ్లో వచ్చేసరికి వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం పూర్తి రద్దయితే ఎవరు గెలుస్తారనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఫైనల్ దశకైతే చేరింది. ఫైనల్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనే టీమిండియా అయితే తలపడనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల మధ్య ఓరాఓరిగా అయితే జరగనుంది. ఇప్పటి వరకు టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటి వరకు అయితే ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. ఇప్పటి వరకు ఓడిపోయిన జట్ల మధ్య ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా రసవత్తంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇరు జట్ల మధ్య బలాలమైన జట్ల మధ్య ఓరాఓరి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి వర్షం పడి పూర్తిగా మ్యాచ్ రద్దు అయితే ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అయితే వర్షం పడి ఈరోజు మ్యాచ్ మాత్రం అయితే రద్దు అయితే రిజర్వ్ డేకి అయితే కేటాయించడం జరిగింది. ఈరోజు పూర్తిగా వర్షం కారణంగా రద్దు అయితే రిజర్వ్ డేకి అయితే వెళ్ళిపోతుంది. రిజర్వ్ డే రోజు కూడా పూర్తిగా వర్షం పడింది అనుకో, టైంకి పెంచడం జరిగింది. దాదాపు 180 నుంచి 200 మధ్య నిమిషాలు అయితే మ్యాచ్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ కొంచెం ఆలస్యమైన 2 అవర్స్ 3 అవర్స్ అయితే పెంచడం జరిగింది. ఆ 2 అవర్స్ 3 అవర్స్ కూడా వర్షం పడి రిజర్వ్ డే కూడా మొత్తం పూర్తిగా వర్షం కారణంగా రద్దు అయితే మాత్రం అయితే ఏ జట్టుకు టైటిల్ అందిస్తారనే దానిపై అయితే ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠగా అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. అంటే ఇరు జట్లు అయితే కప్పును అయితే సమానంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటి వరకు 2024లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇరు జట్లు మధ్య సమానంగా ఉన్నాయి కాబట్టి అందుకే ఇరు జట్లు మాత్రమైతే టైటిల్ని అయితే సరిసమం పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం చూసుకున్నా కానీ ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. వర్షం పడి పూర్తిగా రద్దు అయితే మాత్రమైతే ఇరు జట్లకు టైటిల్ మాత్రం సరిసగం అయితే రానున్నట్లయితే ఐసీసీ రూల్ ప్రకారం అయితే చెప్తున్నాయి. మరి చూద్దాం, వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దు అవుతుందా లేదా జరుగుతుందా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.